RRR హీరోకు డైరెక్టర్కు జనవరి 2 మెమరబుల్ గా మారింది. అదెలా అంటే సేమ్ డే రాజమౌళి సూపర్ స్టార్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా RRR తర్వాత సోలోగా నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ఇంతకీ మెగా హీరో నటించిన మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంది? సంక్రాంతికి మెగా పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ సునామీని తీసుకొస్తాడా? శంకర్ ఎన్ని సినిమాలు తీసినా ఒకే ఒక్కడి గురించి ప్రత్యేకంగా చెప్పుకొస్తారు. వన్ డే సీఎం స్టోరీని కొన్ని డికేడ్స్ పాటు చర్చించుకునేలా తీశాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో మరోసారి అలాంటి స్టోరీని రిపీట్ చేస్తున్నాడు. ఈ విషయం ఈ సినిమా ట్రైలర్ చూసిన వారెవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. పొలిటికల్ థ్రిల్లర్స్ ని ఒక్కో దర్శకుడు ఒక్కో విధంగా నరేట్ చేస్తారు. కానీ శంకర్ మాత్రం నిండా భారీతనంతో గేమ్ చేంజర్ ని నింపేశాడు. రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య వార్ ని మూవీకి హైలైట్ గా నిలిచేలా చేశాడు. ఈసారి సంక్రాంతిని శంకర్ క్రాంతి అంటున్నారని, కానీ ఇది శంకర్ క్రాంతి కాదు, రామనవమి అంటున్నాడు శంకర్. సినిమాలో ఆ స్థాయిలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడని చెప్పుకొచ్చాడు శంకర్. అటు చరణ్ కూడా శంకర్ మేకింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ట్రైలర్ ని రాజమౌళి లాంచ్ చేసి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ కావాలని చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. రాజమౌళి హీరోలు బాక్స్ ఆఫీస్ రికార్డులనే కాదు, సెంటిమెంట్స్ కూడా బద్దలు కొడుతున్నారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హిట్ ఉండదు అనేది సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ను యంగ్ టైగర్ దేవరతో బద్దలు కొట్టాడు. ఇప్పుడు మహేష్ 18 ఏళ్ల సెంటిమెంట్ ను రాజమౌళి కోసం పక్కన పెట్టేశాడు. మహేష్ బాబు కొత్త సినిమా ఓపెనింగ్. నిజానికి ఓపెనింగ్ లో మహేష్ కనిపించడు. ఎందుకంటే ఏళ్లుగా సూపర్ స్టార్ ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఇది. ఏళ్లుగా అంటే ఎన్నేళ్లు అంటారా? లాస్ట్ టైం అతిథి సినిమా ఓపెనింగ్ అప్పుడు వచ్చాడట. 2007లో రిలీజ్ అయింది ఈ మూవీ. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజమౌళి సినిమా ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ మహేష్ విచ్చేశాడు. బాక్స్ ఆఫీస్ రికార్డుల సంగతి తర్వాత అవి ఎలాగో బ్రేక్ అవుతాయి. ముందు సెంటిమెంట్స్ ను క్లియర్ చేసేశాడు సూపర్ స్టార్. టోటల్ టీ టౌన్ లో మహేష్ బద్దలు కొట్టిన సెంటిమెంట్ గురించే హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర్తో హిట్ కొట్టి రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు. ఒక్కసారి దర్శక ధీరుడితో మూవీ చేసిన తర్వాత ఆ హీరోకు అంత త్వరగా హిట్ రాదు అనేది సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ ను లాస్ట్ ఇయర్ దేవరతో బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు మహేష్ బాబు సెంటిమెంట్ ను రాజమౌళి బ్రేక్ చేశాడు. మొత్తంగా సినిమా ఓపెనింగ్స్ కు సూపర్ స్టార్ ఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దేవర తీసి కంబ్యాక్ ఇచ్చాడు కొరటాల. మళ్ళీ దేవర సీక్వెల్ తోనే తిరిగి వస్తాడు అనుకుంటే ఏదో షాక్ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాడు. ఓ స్టార్ తో కలిసి స్టోరీ డిస్కస్ చేస్తున్నాడట. అన్ని కుదిరితే దేవర సీక్వెల్ కట్టే బుద్ధే ఆ స్టార్ తో సినిమా తీస్తాడట. ఇంతకీ ఎవరా స్టార్? కొరటాల శివ ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఆచార్య తీసిన తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ స్పీడ్ తగ్గింది. అయితే గత ఏడాది ఎన్టీఆర్ తో దేవర తీసి హిట్ కొట్టాడు. పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడు. దేవర సీక్వెల్ కోసం ఆడియన్స్ ను వెయిట్ చేసేలా చేశాడు. అయితే దేవర సీక్వెల్ పట్టాలెక్కాలంటే చాలా సమయం పడుతుంది. ముందు ఎన్టీఆర్ చేతిలో ఉన్న చిత్రాలన్నీ పూర్తి కావాలట. ఇందులో బాలీవుడ్ మూవీ వార్ 2 ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తోన్న డ్రాగన్ ఉంది. వీటి తర్వాతే దేవర సీక్వెల్ తెరకెక్కుతుంది. ఏళ్లకు ఏళ్లు దేవర సీక్వెల్ కోసం వెయిట్ చేయడం కంటే ఈలోపు తన దగ్గర ఉన్న స్టోరీస్ ను మిగతా స్టార్ హీరోస్ కు వినిపించి స్టోరీ డెవలప్ చేస్తే ఫ్యూచర్ లో దేవర సీక్వెల్ తర్వాతో లేదా ఈలోపే ఒక మూవీ తీయొచ్చు కదా అని కొరటాల ప్లానట. అందులో భాగంగానే ఇటీవల బన్నీని వెళ్లి కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించాడట. అల్లు అర్జున్ ముందు స్టోరీని డెవలప్ చేయండి, కొద్ది రోజుల్లో మళ్లీ కలుద్దాం అన్నాడట. నిజానికి అల్లు అర్జున్ కొరటాల గతంలోనే ఒక సినిమా చేస్తామని ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఇదే కథను కొరటాల ఎన్టీఆర్ తో దేవర పేరుతో తీసినట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతుంటే, మరోవైపు ఆయన దర్శకులు మాత్రం విజయ్ కోసం సీక్వెల్స్ మీద సీక్వెల్స్ రెడీ చేస్తున్నారు. దళపతి ఏమో ఇకపై సినిమాలు చెయ్యను అంటాడు. ఆయన డైరెక్టర్స్ ఏమో ఆయన నటించిన సూపర్ హిట్ మూవీస్ కు సీక్వెల్స్ రెడీగా ఉన్నాయి అంటున్నారు. విజయ్ సినిమాల్లోకి మళ్ళీ తిరిగొస్తాడా? ఆ సీక్వెల్స్ చేస్తాడా? ఇది విజయ్ నటించే చివరి చిత్రం. ఇదే ఏడాది దీపావళికి విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం ద్వారా విజయ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమవుతాడు. తమిళ రాజకీయాలను శాసిస్తానంటున్నాడు. మరోవైపు ఆయన దర్శకులు మాత్రం విజయ్ సినిమాల్లోకి తిరిగొస్తే సీక్వెల్స్ చెయ్యాలని కథలు రెడీ చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన మురుగదాస్ ఇప్పుడు సల్మాన్ సినిమా సికిందర్ తో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు. ఆ తరువాత శివకార్తికేయన్తో మూవీ ఉంది.
ఇదే స్పీడ్ లో తుపాకీ సినిమాకు సీక్వెల్ కథ సిద్ధంగా ఉంది అంటున్నాడు. విజయ్ డేట్స్ ఇస్తే తుపాకీ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్తానంటున్నాడు. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ కూడా దళపతి కోసం లియో సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని చెప్పాడు. విజయ్ సినిమాల్లోకి తిరిగొస్తే మాత్రం లియో సీక్వెల్ స్టార్ట్ చేయాల్సిందే అంటున్నాడు. అంత బాగా వచ్చిందట సీక్వెల్ కథ. ఆమె పెద్ద హీరోయిన్, ఇండియా అంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తుంది. ఏ క్యారెక్టర్లో కనిపించినా ఇంప్రెస్ చేసేస్తుంది. అలాంటి హీరోయిన్ 15 ఏళ్ళు ఒకరితో ప్రేమలో ఉంది. ఇంచు కూడా ఎవరికి డౌట్ రాకుండా పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు లవ్ స్టోరీ రివీల్ చేస్తోంది. అందుకే మహానటి అన్నారు ఆమెను. కీర్తి సురేష్ పెళ్లైపోయింది. లాస్ట్ ఇయర్ చివర్లో నేను ప్రేమలో ఉన్నాను, డిసెంబర్లోనే పెళ్లి అంది కీర్తి. అంతే స్పీడ్గా పెళ్లైపోయింది. ఇప్పుడు కొత్త కాపురం కూడా పెట్టబోతోంది. అయితే కీర్తి ఇప్పుడు లవ్ స్టోరీని రివీల్ చేసింది. ఈ లవ్ స్టోరీ గురించి విన్నవారికి మైండ్ పోతోంది. 12వ తరగతి చదివే సమయంలోనే యాంటోనీతో ప్రేమలో పడిందట కీర్తి. 2010లో వీళ్ళిద్దరి మధ్య పీకల్లోతు ప్రేమ మొదలైందట. 2010 అంటే కీర్తి అప్పటికీ ఇంకా సినిమాల్లో బిజీ కాలేదు. పూర్తిగా హీరోయిన్ గా కూడా కాల్ షీట్స్ ఇవ్వలేదు. 2016లో పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, జీవితం ఎలా ఉండాలి అనే విషయాలపై కలలో కనటం మొదలు పెట్టారట. అంటే అప్పుడు కీర్తి నటించిన తొలి తెలుగు చిత్రం నేను శైలజ విడుదలైంది. 15 ఏళ్ల ప్రేమ. ఎవరికి ఇంత అనుమానం కూడా రాకుండా కీర్తి ఎలా జాగ్రత్త పడింది అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క ఇండస్ట్రీనే కాదు, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ చుట్టేస్తున్నా ఎక్కడా లవ్ స్టోరీ రివీల్ కాలేదు. అదెలా అంటే కొందరికి మాత్రం బాగా తెలుసట. సమంత, విజయ్, అట్లీ, ఐశ్వర్య లక్ష్మి లాంటి వారికి తన లవ్ స్టోరీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చారట. 2022లోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. 2024 పక్కా ప్లాన్తో పెళ్లి పీటలెక్కారు.